ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. ఈ ద్రష్ట దృశ్యాన్ని గాంచేటప్పుడు చూచేటప్పుడు తన ఆత్మను చూడలేడు. అంటే ఎప్పుడైతే దృశ్యాకార వృత్తి కలుగుతుందో ఆత్ముడు ఆత్మాకార వృత్తి తనను తాను చూసుకోలేడు, బయటకు చూసేవాడు తనను చూడలేడు. అలాగే ఎలాగంటే దృశ్యం చూసేటప్పుడు దృశ్యం కనపడేటప్పుడు కూడా ఆత్మసత్తా అయి ఉన్నప్పటికీ కూడా అప్పుడు అది వాడికి అసత్తు ఫలితమే అవుతుంది. అసత్తు దాని అసత్తు సమానంగానే ఉంటుంది. ఏ విధంగా అంటే ద్రష్ట దృశ్యాన్ని చూచేటప్పుడు తన ఆత్మను చూడలేడు. అలాగే మరి అంటే దృశ్యాకార వృత్తి కలిగేటప్పుడు ఆత్మాకార వృత్తి కలుగదు. అలాగా ద్రష్ట దృశ్యత్వాన్ని చెందేటప్పుడు ఆ ద్రష్ట యొక్క సత్తా ఆత్మసత్తా ఉన్నప్పటికీ కూడా లేని దానిలాగానే ఉంటుంది. కటకత్వ దృష్టి లేకపోతే సువర్ణమందు కటకత్వం స్ఫురింపినట్లుగానే వివేకము చేత దృశ్యభ్రాంతి తొలగిన తర్వాత కేవలము ద్రష్ట మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఆభరణాల దృష్టి లేదనుకో, మొత్తం సువర్ణమే కనబడుతుంది. అదే ఆభరణాల దృష్టి మాత్రమే ఉంటే అది సువర్ణం కనపడదు. అలాగే వివేకము చేత దృశ్యభ్రాంతి తొలగిన వానికి కేవలం ద్రష్ట మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాడు. దృశ్యం ఉన్నప్పుడు ద్రష్ట ఉంటే దృశ్యము ఉంటుంది. అంటే దృశ్యం ఉన్నది అంటే ద్రష్ట ఉంటాడు. ఎందుకు? ద్రష్టకే దృశ్యము కనపడుతుంది కాబట్టి. అలాగే ద్రష్ట ఉన్నప్పుడే దృశ్యము ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ద్రష్ట మరి దృశ్యము దర్శనము అనేటువంటి త్రిపుటి యందు అంతర్గతుడైనటువంటి వాడే ద్రష్ట. ఈ దర్శనము దృశ్యము రెంటిని కూడా ఏ విధంగా అంటే దృశ్యాన్ని దర్శనము ద్వారా ద్రష్టే తిలకిస్తాడు. కాబట్టి అంటే ఈ త్రిపుటి యందు కూడా అంతర్గతుడైన ద్రష్ట ఉన్నప్పుడే దృశ్యం అనేది ఉంటుంది. అది జ్ఞానము అనేది ఉత్పన్నమైనప్పుడు ఆ జ్ఞానోత్పత్తి చేత దృశ్యము అనేది నశిస్తుంది. ఎప్పుడైతే దృశ్యము నశించిందో అప్పుడు ద్రష్టాదృశ్యాలు రెండు లేనివే ఆగుతుంది. ఎందుకు? దృశ్యం లేనప్పుడు ద్రష్ట అనేవాడు ఉండడు, ద్రష్ట లేనప్పుడు దృశ్యము లేదు. అసలు దృశ్యము లేదు అన్నప్పుడు ద్రష్ట లేడు. ఇక్కడ ద్రష్ట లేనప్పుడు ఇంకా దృశ్యం అనేటువంటి మాట అసంకల్పితం. శుద్ధ జ్ఞాన స్వరూపుడైన ఆత్మను గురించి అంతా తెలిసి ఉన్నప్పటికీ కూడా వాక్కుకు అతీతమైన పరిశుద్ధమైనటువంటి స్వరూపము ఇంకా శేషించే ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ స్వరూపము. అది శేషించి ఉన్నప్పుడే అది కేవలము మరి ఏ విధంగా గోచరమవుతుంది అంటే అది అనుభవేక వేద్యమే తప్ప ఇలా వాక్కుకి మనసుకి గోచరమయ్యేటువంటిది కాదు అని చెబుతూ, అంతేకాదు ద్రష్ట దర్శన దృశ్యము అనే మూటిని కూడా ఆత్మ ప్రకాశింపజేస్తుంది. ఏ విధంగా? ద్రష్ట అనేవాడు నేను ద్రష్టనని చెప్పలేడు, దర్శనము నేను దర్శనం ఇస్తున్నాను అనదు, దృశ్యము నేను దృశ్యమై ఉన్నాను అని చెప్పదు. ఈ మూడింటిని కూడా ప్రకాశింపజేసేటువంటి పదార్థాలు, ఈ మూడు పదార్థాలు ద్రష్ట దర్శనము దృశ్యము అనే పదార్థాలు మరి ప్రకాశించాలి, కనబడాలి అంటే ఈ కనబడేటువంటి స్థితి కేవలము చైతన్య రూపమైన ఆత్మచేత మాత్రమే ఈ మూడు కూడా స్థితివంతాలై ఉన్నాయి. అంతేగాని ఈ పృథివీ మొదలైనటువంటి భూత సముదాయం కంటే పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనే ఈ పంచభూత సముదాయం కంటే కూడా భిన్నంగా దృశ్య వస్తువు అనేది ఏమీ లేదు. ఏ వస్తువు చూసినా ఈ ఐదింటికి లోబడి ఉండేటువంటిది. దీనికి మించినది మరొకటి లేనట్లుగానే స్వభావ సిద్ధమైనటువంటి చేతన అణువు కంటే భిన్నమైన ఏ పదార్థము లేదు.
అని చెబుతూ సర్వగానుభవాత్మత్వాత్ సర్వానుభవరూపతః ఏకత్వానుభవన్యాయే రూఢే సర్వైకతాస్యహి. ఆత్మ సర్వవ్యాపియు సర్వానుభవ స్వరూపము ఒకటి చేత ఆత్మానుభవము ఎప్పుడైతే సిద్ధిస్తుందో అప్పుడు అన్నింటితో కూడా ఐక్యం సహజంగా సంప్రాప్తమవుతుంది. ఆత్మ అనేటువంటిది సర్వాన్ని వ్యాపించి ఉంటుంది. సర్వ అనుభవ స్వరూపంలో కూడా ఆత్మే అయి ఉన్నది. మరి ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడు అనుభవానికి వస్తుందో ఆ వచ్చినప్పుడు అది అన్నింటిలో ఐక్యమై సహజంగా సంప్రాప్తం అవుతుంది. రానంత వరకు ఈ అబద్ధమైనదే సత్యముగా గోచరిస్తూ ఉంటుంది. ఆత్మ సర్వవ్యాపియు సర్వుల యొక్క అనుభవ రూపము అయి ఉండడం వలన ఆత్మానుభవం ఎప్పుడైతే మనుషునికి రూఢి పడుతుందో అప్పుడు మాత్రమే సర్వులతోటి ఐక్యము అతనికి సిద్ధించిందే అవుతూ ఉంటుంది. ఆత్మేచ్ఛ అనుసారము అంటే ఆత్మ ఇష్ట ప్రకారము అనుసరించి ఫలప్రాప్తి కలగడం చేత పదార్థేచ్ఛల ఐక్యం కూడా సిద్ధిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ ఇచ్చ నెరవేరిందో పదార్థం యొక్క ఇచ్చ కూడా నెరవేరుతుంది. అది సిద్ధిస్తుంది పదార్థ ఇచ్చ అనేటువంటిది. కాన సముద్రముల కంటే కూడా తరంగాలు వేరు కానట్లుగానే సముద్రంలో ఉన్నటువంటి లహరులు, తరంగాలు, అలలు, కెరటాలు ఇవి అనేక రకాలు మనం చెప్పుకున్న అవన్నీ కూడా నీళ్ళే, సముద్రం కంటే భిన్నమైనవి కాదు. అలాగే ఆత్మేచ్ఛ కంటే అన్యమైనది ఏదీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు పదార్థాల యందు ఇచ్చన్నా మరి ద్రష్ట, దర్శనం, దృశ్యము అన్న ఏదైనా ఆత్మ కంటే భిన్నమైనది లేనే లేదు. దిక్కాలాధ్యనవచ్చిన్న పరమాత్మాస్తి కేవల సర్వాత్మత్వాత్ సర్వాత్మ సర్వానుభవతః స్వతః. ఈ పరమాత్మ దేశకాల వస్తువుల చేత అపరిచ్ఛిన్నుడు. అందరి ఆత్మయే తాను అవడం చేత అతనికి భిన్నమైనది మరి ఏదీ లేదు. ఏది ఏ ప్రదేశమునందు ఉన్నప్పటికీ, ఏ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల యందు కానీ ఏ వస్తువుల చేతి మాత్రము ఆయన అవిచ్ఛిన్నమైనటువంటిది పరమాత్మ. అంటే ఏకమాత్రమైనది, సర్వవ్యాపకమైనది అయినప్పుడు మరి మిగతావి ఉన్నవి అంటే ఆ యొక్క ఆత్మయే తాను అయ్యున్నది. అందరూ కూడా ఆత్మయే అయ్యున్నారు కానీ ఆత్మ కంటే భిన్నమైన వస్తువు ఎక్కడా ఏదీ లేదు. అంతేకాదు అతడు సర్వుల యొక్క అనుభవ స్వరూపుడై వెలుగుచూ ఉన్నాడు. ఏ విధంగా అందరి యొక్క అనుభవము ఆత్మయే అయ్యున్నది. పరమాత్మ దేశకాల వస్తువుల చేత అపరిచ్ఛిన్నుడు కాబట్టి కేవలుడు. అంతేకాకుండా అతడు సర్వుల యొక్క ఆత్మే అయి ఉండడం వలన సర్వరూపుడై స్వయంగా సర్వుల యొక్క అనుభవ స్వరూపుడై వెలుగుచున్నాడు. కాబట్టి ఆత్మ పరమాత్మ అనేటువంటిది జడుడు కానే కాదు అని చెబుతూ పరమాత్మ సచ్చిత్ స్వరూపుడు. నేత్రము మొదలైన ఇంద్రియాల చేత ఎరుగబడనందున ఆ విధంగా పరమాత్మ తత్వాన్ని కళ్ళ చేత చూడలేము. ఎరుగబడేటువంటి వస్తుతత్వము కాదు. అతనిని అవివేకులు అసత్తుల్యునిగా భావిస్తారు. అక్కడ సత్యము కాదు అన్నట్లుగా అజ్ఞానంతో కూడుకొనినటువంటి వారు భావిస్తూ ఉంటారు. సర్వస్వరూపుడైన పరమాత్మ యందు ఏది సర్వరూపములు కూడా తన యందు అలరారి ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ యందు ద్వైతము, ఏకత్వము మొదలైన భేదాలు అనేవి సంఘటిల్లవు అని చెబుతూ ద్వైతము మిథ్య అని, ఏ విధంగా రెండు అనేది అబద్ధమని, ఏకము అనేది సత్యము అని కూడా చెప్పడానికి సాధ్యపడదు. ఎలాగంటే రెండు వస్తువులు ఉన్నవనుకో ఏకత్వము అనేది సంభవిస్తుంది. 1, 2 అంటాం, లేదా 2 ఉంటే 1, 3 అంటాం. అంటే ఇక్కడ 1 అన్నప్పుడు ఏకత్వము అనేది దేనికి అంటే 2 వస్తువులు ఉన్నట్లు అని మనం దానిని గణన చేయగలిగితే ఏకత్వము అనేది సంభవించదు. అందుకు కాబట్టి ఇక్కడ ఎండ నీడ అనేది లాగానే, ఛాయాతపములాగానే ద్వైతము ఏకత్వము ఒకదాని ఉనికి లేక రెండవది సిద్ధింపదు. 1 ఉన్నది అని చెప్పడం 2 కానిది అని చెప్పడం అని కూడా సరైనది కాదు.
ఏ విధంగా మనకు స్వభావ సిద్ధంగా ఎండా నీడ లేదా ద్వైతము, ఏ విధంగా పగలు రాత్రి, ఈ విధంగా లాభము నష్టము ఇలాంటివి ద్వైతంతో కూడుకొని ఉన్నటువంటి ద్వైతము ఏకత్వము ఒకదానికి ఒకటి ఉన్నప్పుడే రెండో దానికి అవకాశం, రెండు ఉంటేనే ఒకదానికి అవకాశం. కాబట్టి ఇక్కడ రెండవది అనేది సిద్ధించదు. రెండవ వస్తువు లేకపోతే ఏక వస్తువు యొక్క ఏకత్వము ఎట్లా ఉంటుంది? అది సాధ్యం కాదు కదా. రెండవ వస్తువు లేదు, ఇది ఒక్కటే అని చెప్పడానికి ఎట్లా సాధ్యమవుతుంది? అయితే ఏకత్వము అనేది గనక ఎప్పుడైతే లేనిదవుతుందో అప్పుడు ద్విత్వైకత్వములు రెండు కూడా లేనివే అవుతాయి. రెండు ఒకటి అనేవి కూడా ఏకత్వమే లేకపోతే రెండని ఒకటని ఏమీ ఉండవు, రెండు ఏకమైపోతాయి అని తెలియజేస్తూ, ఇలాగా ఆత్మతత్వాన్ని ద్వైత భేద రహితము అని స్థిరపరపబడినప్పటికీ కూడా సముద్రము కంటే ద్రవత్వం వేరు కానట్లుగానే, ఏ విధంగా అంటే ఇట్లా ఆత్మతత్వాన్ని రెండని ఒకటని ఆ ఒకటి కూడా లేనిదని ఈ విధంగా అభేదరహితమని స్థిరపరిచి మాట్లాడినప్పటికీ ఏ విధంగా ఉంటుంది అంటే సముద్రం కంటే జలం అనేటువంటి ద్రవత్వం వేరు కాదు. ఎందుకు? సముద్రము అంటేనే జలము, జలం అంటేనే ద్రవము జలము సముద్రము వేరా కాదు, అంతా ఒకటే అయినట్లుగా ద్వైత ఏకత్వములు రెండు కూడా పరమాత్మ కంటే మాత్రము భిన్నము కావు అని తెలియనాయన అని చెబుతూ, ఎలాగంటే బీజమందు వృక్షంలాగానే మొట్టమొదట వృక్షము అన్నప్పుడు అది చెట్టుగా ఉంటుంది, చెట్టుకు ముందు మొక్కగా ఉంటుంది, మొక్కకు ముందు మొలకలా ఉంటుంది, మొలకకు ముందు విత్తనంలా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇంత వృక్షము ఎందులో ఉన్నది? మొలక రాకముందు విత్తనంలోనే ఇమిడి ఉన్నది. అలాగే మరి బీజమందు వృక్షంలాగానే సత్వగుణము రజోగుణము తమో గుణము ఈ యొక్క సామ్యస్థితి నుండి ఎప్పుడైతే చ్యుతిని జారి ఉంటాయో ఆ చ్యుతిని పొందినటువంటి బ్రహ్మమందు అనేక కార్యజాతాలతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా నిండి ఉన్నది. ఎలాగంటే సువర్ణము కానీ ఆభరణాలు కానీ వేరు కావు. అలాగే ద్వైత ప్రపంచము బ్రహ్మ కంటే అన్యమైనది కాదు. ఈ ఉత్తమ బోధ కలిగినటువంటి ఇటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి తత్వవేత్త ఈ ద్వైత స్థితి యొక్క యథార్థాన్ని తెలుసుకొని ఉండాల్సిందే. కాబట్టి ద్వైతము మిథ్య అని అతడు మాత్రమే నిశ్చయిస్తాడు. జలానికి ద్రవత్వము, వాయువుకి చలనము, ఆకాశానికి శూన్యత్వము వేరుగాకనే ఉన్నట్లుగానే జలానికి ద్రవమే కదా, వాయువుకి కదలికే కదా, ఆకాశానికి ఏమీ లేకపోవడమే కదా, వీటికంటే వేరుగా ఏమీ ఉండవు కదా. అలాగే వేరుగాక ఉన్నట్లుగానే ఈశ్వరునికే ద్వైత ప్రపంచము అన్యం కాకుండా, అంటే ఆ పరమాత్మకి ఈ ద్వైత ప్రపంచము అనేది ఎప్పటికీ వేరుగా లేదు. క్రియాత్మకములైనటువంటి ద్వైతము అద్వైతము అనే అనుభవాలు రెండూ కూడా దుఃఖప్రదాలే. ఇక్కడ రెండు ఉన్నవన్నా ఒకటి ఉన్నదన్నా రెండూ కూడా దుఃఖాన్నే ఇస్తాయి. బుద్ధి నైపుణ్యం చేత ఈ రెంటిని కూడా రహితం చేసుకోవాలి. ఎప్పుడైతే జ్ఞానోద్ధరణ జరిగిందో దాని ద్వారా మాత్రమే ఈ రెండు రహితమవుతాయి. దానిని రహితం చేయబడిన జ్ఞానమే ఉత్తమమైన జ్ఞానం అనబడుతుంది. ప్రమాతృ ప్రమాణ ప్రమేయాలు, ద్రష్ట దర్శన దృశ్యాలు ఇవన్నీ కూడా ఏంది? త్రిపుటితో కూడినటువంటి జగత్తు చేతనమైన పరమాత్మనందే కలిగినది. ఈ పరమాత్మకి మూలమెవరు అంటే ఎక్కడి నుండి ఉత్పన్నమైంది? ప్రమాణము ఏ విధంగా రుజువు చేయాలి? ప్రమేయము దేని యొక్క ప్రమేయము చేత ఇది విస్తరిల్లుతుంది అనేటువంటి త్రిపుటి ఏ విధంగా ద్రష్ట దర్శన దృశ్యాలు ముందు చెప్పుకున్నట్లుగానే ఈ త్రిపుటితో కూడినటువంటి ఈ జగత్తు చేతనమైన పరమాణువునందే ఉన్నది అని చెబుతూ, వాయువు తన యందు చలనాన్ని కలగజేయుచు మరలా దానిని రహితం చేసినట్లుగానే ఆత్మ అనబడేటువంటి సుమేరు పర్వతము జగత్తు అనేటువంటి అణువుని సృష్టిస్తుంది, మరలా తన యందే లయం కూడా చేసుకుంటూ ఉంటుంది అని తెలియజేస్తూ, అహోను భీమా మాయేయ మదనా మాయినాం పరా పరమాన్వంతరే వాస్తి అత్రైవలోక్య పరంపర
ఆహా, ఈ మాయ ఎంత భయంకరమైనది! జీవులకు వ్యామోహాన్ని కలగజేయడంలో దీనికి మించినదేదీ కూడా లేదు. ఒక్క పరమాణువునందే అనేక త్రైలోక్యాలు అది ఉంచగలుగుతూ ఉన్నది. అంటే ఈ మాయ ఎంత భయంకరమైనది అంటే చెప్పలేనటువంటిది అది. కాబట్టి జీవులకి వ్యామోహాన్ని కలగజేయడంలో, ఈ జీవులు ఈ జగత్తు వెంట పరుగుత్తి ఇది సత్యమని భావించేటువంటి వ్యామోహం కలగజేయడంలో దీనికి మించినది లేదు. ఈ మాయకి అబద్ధాన్ని సత్యముగా భావింపజేయడంలో దీనికి మించినది లేదు. ఒక్క పరమాణువునందే అనేక త్రైలోక్యాలు అది ఉంచగలుగుతూ ఉన్నది. పరమాణువు అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మం. ఆ అణువునందే అనేక త్రైలోక్యాలు. ఒక చోట త్రైలోక్యం కాదు, ఎక్కడ చూసినా మూడేసి లోకాలు. అంటే ఇక్కడ మనం 3 లోకాలు అన్నప్పుడు ఇదే గుణ సంసర్గం. ఏ విధంగా సత్వరజస్తమో గుణాలతో విజృంభితమైనటువంటి ఈ యొక్క సృష్టి స్థితి వినాశము అనే దానితో కూడుకొని సర్వకాల సర్వావస్థల యందు కూడా ఎవడైతే ఈ సంసారమునందు ఊనుకొని ఉంటాడో అటువంటి విషయాలన్నీ కూడా ఈ మాయనందు ఉంచబడినటువంటిది. మాయ చేత మోహితుడైన వాడు పొందేటువంటి ఫలితం. అందుకే ఈ మాయ అనేటువంటిది అంత ప్రమాదకరమైనది. ఏకమేవ అద్వితీయం ఇత్యాది శృతివాక్యాల చేత ఆత్మయందు మాయయుండుట అసంభవం. కాబట్టి ఈ జగత్తు కూడా చిత్ పరమాణ రూపమే అయి ఉన్నది. ఏ విధంగా ఏకమేవ అద్వితీయం అంటే రెండవది లేదు, ఉండేటువంటిది ఏకమే. ఏకమేవ అద్వితీయం అంటే రెండోది లేదు, అక్కడ ఉండేది ఒకటే. ఇటువంటి శృతి వాక్యాల చేత వేదాన్ని అనుసరించి చెప్పబడినటువంటి ఈ విషయాల ద్వారా ఆత్మయందు మాయ ఉండడానికి ఉంటే మాయ అయినా ఉండాలి, లేకపోతే ఆత్మైనా ఉండాలి. ఇక్కడ మాయకు స్వయం ప్రతిపత్తి లేదు, స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండేటువంటి స్థితి లేదు. దేనిని చేసినా కూడా అది ఎచ్చట నుండి సృష్టి అయిందో అక్కడ నుండి అది అనుసరిస్తూ ఉండవలసిందే. అది వస్తుంది పోతుంది, వచ్చిపోయేటువంటి దానికి శాశ్వతత్వం కానీ తనకి స్వేచ్ఛ కానీ ఉంటుందా? ఉండదు. అందుకని ఈ మాయ అనేటువంటిది ఆత్మయందు ఉండడం అనేది అసంభవం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటిది ఒకటే. ఏమని? ఏకమేవ ద్వితీయం. అక్కడ ఉండేది ఒకటే. ఏముంటుంది? మాయ కానీ పరమాత్మ కానీ. ఇక్కడ మాయకు స్వయం లేనప్పుడు స్వయం పరంజ్యోతి అయినటువంటి పరమాత్మతత్వమే సత్యము. దాని ద్వారానే మిగతావన్నీ కూడా వచ్చిపోయేటువంటి స్థితిని ఆపాదించుకుంటూ ఉన్నవి. కాబట్టి ఇక్కడ మరి ఇక ఆత్మయందు మాయ అనేటువంటిది ఉన్నదా? ఉండడానికి అక్కడ ఆత్మయందు మాయా అబద్ధం అనేది పుట్టదు. సత్యము కానీ అసత్యము కానీ ఒకటే ఉంటుంది. అసత్యమునందు సత్యం పుడుతుందా? కాదు. సత్యమునందు అసత్యం పుడుతుందా? లేదు. అక్కడ ఉండేటువంటిది సత్యము లేకపోతే సత్యమే ఉంటుంది, అసత్యము లేకపోతే సత్యమే ఉంటుంది. సత్యమే లేకపోతే అసలు ఏమీ లేదు, అలా ఉండేదే సత్యం. మనం ఎన్ని మాటలు ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా అలాగే ఆత్మ అనేది సత్యం. అబద్ధమైన మాయ ఆత్మయందు ఎప్పటికీ పుట్టదు. ఈ జగత్తు కూడా చిత్ పరమాణు రూపమే అవుతుంది. కాబట్టి ఈ బీజము తన యందు ఏ విధంగా విశాల వృక్షాన్ని ధరిస్తూ ఉన్నదో అలాగే చిదను స్వరూపుడైనటువంటి పరమాత్మ తన యందు అనేక బ్రహ్మాండాలను ధరిస్తూ ఉన్నాడు. అది బీజము నుండి వచ్చినటువంటి వృక్షము ఎన్ని రకాలు ధరిస్తూ ఉన్నది? కాయలుగా, పువ్వులుగా, కాండంగా, బెరడుగా, మరి కొమ్మలుగా, రెమ్మలుగా, ఆకులలో ఈనెలుగా ఈ సర్వేక సమస్తమైన సమృద్ధిని కూడా బీజములో ఇమర్చబడినటువంటి వృక్షము బీజములో నిక్షిప్తమై ఉన్నప్పుడు ఏ విధంగా అవన్నీ అనగారి ఉన్నాయో, ఏ విధంగా ఆ బీజము ఈ వృక్షం ధరిస్తూ ఉన్నదో అలాగే ఈ చదన స్వరూపుడైన పరమాత్మ కూడా తన యందు అనేక బ్రహ్మాండాలను ధరిస్తూ ఉన్నాడు.
బీజమందు ఫలపల్లవయుక్తమగు వృక్షము సూక్ష్మరూపమున ఉన్నట్లుగానే మొలక రాకముందు ఉన్నటువంటి విత్తనమునందు పళ్ళతో పూలతో కొమ్మలు రెమ్మలు విస్తారంగా విస్తరిల్లి విజృంభించిన పెద్ద వృక్షం అది అంత కాకమునుపు బీజంలో నిక్షిప్తమై ఉన్నట్లుగానే సూక్ష్మరూపంతో అలాగే పారమార్థిక దృష్టి చేత ఈ చిదణువునందే జగత్తులన్నీ కూడా అనబడేటువంటి ఈ అణువునందే సూక్ష్మమైనటువంటి రూపమునందే జగత్తులన్నీ కూడా స్థితి కలిగి ఉన్నట్లుగా తెలియగలుగుతుంది. ఫలాలు పుష్పాలు శాఖలు వీటినన్నింటినీ కూడా వదలకుండా వృక్షము సూక్ష్మ రూపమున బీజమునందు దాక్కున్నట్లుగానే దృశ్యమైనటువంటి ఈ జగత్తు చేతనారూపమైన పరమాణువునందు ఉన్నది. ఏ విధంగా విత్తనమునందు అణిగి ఉన్న ఫలపుష్ప భరితమై ఉన్నటువంటి వృక్షము విత్తనమునందు నిక్షిప్తమై ఉన్నట్లుగానే అలాగే బీజమందు వృక్షము భిన్న రూపము ఉన్నట్లుగా ఏ విధంగా బీజంలో వృక్ష భిన్న రూపాలు ఉన్నవి. ఏ విధంగా అంటే వృక్షానికి ఎన్ని రకాలు వస్తాయి, అవన్నీ భిన్న భిన్న రూపాలే కదా. అవన్నీ విత్తనములో ఉన్నప్పుడు అసలు మొలకు కూడా రాకముందు అవన్నీ వేరువేరుగానే ఉన్నాయి. అలాగే ఈ ద్వైత ప్రపంచము ఈ చిద్రూప పరమాణమునందు అద్వైత రూపమున ఉన్నట్లుగా చూసేవాడు మాత్రమే జ్ఞాని. నిజానికి ద్వైతము కానీ అద్వైతం కానీ బీజాంకురాలే కానీ స్థూలము సూక్ష్మత్వాలు కానీ అణుబ్రహ్మాండాలు కానీ లేనే లేవు. ఎప్పుడు విచారించి చూస్తే ఉండేది ఏకమాత్రమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే. అక్కడ ఒకటని రెండని కానీ బీజమని అంకురమని కానీ ఈ విధంగా స్థూలమని సూక్ష్మత్వం అని కానీ ఇటువంటి అణువని బ్రహ్మాండమని ఇన్ని వ్యత్యాసాలతో కూడినటువంటి వ్యవహారము యథార్థంగా విచారించినప్పుడు లేనే లేదు. ఈ చిదణువందు త్రిలోకాలు సదసద్రూపాలు ఉన్నవి. అవి శాంతంగా ఉన్నవా? లేవు. అశాంతంగా ఉన్నవా? అట్లానూ లేవు. పరమార్థ దృష్టి యందు ఆకాశాదులు అసలు లేనివే కదా అని చెబుతూ ఈ జగత్తు కానీ దానికి భిన్నమైనటువంటి మరొక వస్తువు కానీ ఎప్పటికీ లేదు. కేవలము చైతన్యం మాత్రమే ఉన్నది. పూర్వ సంస్కారాలను అనుసరించడమే వలన ఎట్లా ఆవిర్భవిస్తుందో అలాగే స్ఫురిస్తూ ఉంటుంది. సృష్టి రూపంలో ఉత్పన్నమైనప్పటికీ వాస్తవంగా అది ఉత్పన్నం కాకుండానే ఉంటుంది. ప్రపంచమంతా రహితమై చిదాకాశమునందు ఏకరూపంలో ఉన్నప్పుడు అనేక రూపాలుగా అది కనబడుతూ ఉంటుంది. వృక్షము తన వృక్ష స్వభావాన్ని వదిలిపెట్టకుండానే బీజాలను ఉత్పన్నం చేస్తుంది, విత్తనాలను ఉత్పన్నం చేస్తుంది. మళ్ళీ కూడా బీజ రూపంతో భూమిపై మళ్ళీ మొలుస్తుంది. పరతత్వము అనే బ్రహ్మమును జగద్రూపమునే ఉదయించి జననము మరణము మొదలైనటువంటి కల్పనలతో నిండిపోయినటువంటి జగత్తు అనే రూపాన్ని పొందుతూ ఉంటుంది. ఎలాగంటే వృక్షము బీజ రూపముగా ఉన్నప్పటికీ కూడా తన వృక్షత్వాన్ని త్యజించడం లేదు. అది విత్తనం రూపంలో ఉన్నా కూడా తన వృక్షత్వాన్ని అది త్యజించడం లేదు. కానీ పరమాత్మ త్యాగం లేని దానినని ఈ రెండూ కలిగిన వాడు కాదు, అసంగుడు. ఇక్కడ త్యాగములు రెండునూ గలవాడు. త్యాగము చేస్తాడు, అత్యాగముతోనూ ఉంటాడు. ఆ విధంగా అసంగుడు, దేనికి కూడా సంబంధం లేనివాడు, దేనికి అంటనివాడు, రెండు లేనివాడు, రెండు కానివాడు అవడం చేత ఆయన సర్వత్యాగపరుడు అని చెబుతూ సర్వవ్యాపి అవడం చేత దేనిని త్యజించడు. ఏకరూపమున ఉన్నవాడును ఒకదానిని త్యజించాడు అంటే మరొక దానిని స్వీకరించాడు అనే కదా. కాబట్టి దేనిని త్యజించడు అని చెబుతూ చిదణువుని ఎదుట కమలనాల సూత్రము కలిగిన స్థూలమై మహామేరుగా ఉంటుంది. ఏ విధంగా చిదణువు చాలా చిత్స్వరూపమైనటువంటి అణువు ఎదుట కమలనాల సూత్రము, కమలము యొక్క తామరతూడులోని ఒక దారం కూడా మేరు పర్వతం అంత ఉంటుంది. ఈ భౌతికంగా ఉన్నటువంటి అంత మేరు పర్వతంగా అది ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటిది చిదణువు అంటే పరమాణువులు కూడా ఇంకా మిక్కిలి సూక్ష్మమైనది అని చెబుతూ ఎలాగంటే కమలనాభ సూత్రము దృగ్గోచరమవుతుంది, చిదణువట్లు కానేరదు
ఏ విధంగా కమలనాళంలో ఉన్నటువంటి తూడులోని దారము కంటికి గోచరం అవుతుంది. కానీ ఈ యొక్క చిత్తవృత్తితో కూడినటువంటి అనుస్వభావము జ్ఞానముతో ఎరుకబడేటువంటిది కంటికి కనబడదు అని చెబుతూ, ఈ చిత్పరమాణువు కంటే కూడా కమలనాళ సూత్రము మేరులాగా స్థూలమైనదే కదా. అప్పుడు మనం మిగతా వస్తువులతో ఈ కమలనాళం యొక్క తూడులోని దారాన్ని మనం కొలిచినప్పుడు చాలా సూక్ష్మాతి సూక్ష్మం. కానీ ఈ చిదనువుతో దానిని పోల్చి చూస్తే అప్పుడు కమలనాళంలోని తూడులోని దారము ఏదైతే ఉంటుందో అదే మేరు పర్వతం అంతా. ఈ సూక్ష్మత్వానికి అదే చాలా స్థూలమైనటువంటిది అని చెబుతూ, అయినప్పటికీ కూడా దాని యందు కోట్ల కలది మేరు పర్వతాలు, మందర పర్వతాలు మొదలైన పర్వతాల సమూహాలు ఉన్నాయి. దేని యందు ఏ చిదను అయితే ఉన్నదో దాని యందు ఉన్నాయి అని చెబుతూ, మహత్తరమగు అట్టి చిత్పరమాణువు చేతనే ఈ జగత్తంతా కూడా వ్యాప్తమై ఉన్నది. అద్దాని చేత ఉత్పత్తిని పొందుచు కార్యవంతాలే అగుచూ ఉన్నది. ఆకాశమందు గంధర్వ నగరాన్ని కల్పింపబడినప్పటికీ కూడా దానిచే అది స్పృశించబడకుండా అది యథాప్రకారము నిర్మలంగా ఉంటుంది. శూన్యంగా ఉండినట్లుగానే పరమాత్మ కూడా జగత్తు చేత స్పృశించబడడు, నిర్వికారుడై ఉంటాడు, ఎటువంటి మార్పులకి లోను కాకుండా ఉంటాడు అని చెబుతూ, అందుకే ఆత్మజ్ఞానోదయ కాలమందు ఎప్పుడైతే ఆత్మను సందర్శించుకోగలిగినటువంటి జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు జడము, అవిద్యాస్వరూపము, సుషుప్తి తుల్యము అయిన ద్వైత స్థితి యందు కూడా సచ్చిదానంద పరబ్రహ్మము ఏకరూపమై ప్రకాశిస్తూనే ఉన్నట్లుగానే, ఏ విధంగా ఆత్మజ్ఞానోదయ కాలమందు జడము కదలనిది, మరి అవిద్యా స్వరూపము అజ్ఞానము స్వరూపము చేత సర్వము నిండి ఉన్నటువంటి స్వరూపము దృశ్యమాన జగత్తు, సుషుప్తి తుల్యము అంటే గాఢ తమస్సులో ఏమీ తెలియబడినటువంటి స్థితి, ఇవన్నీ కూడా ద్వైత స్థితి యందు కూడా అంటే రెండు అంతకంటే అనేకము అధికముగా ఉన్నటువంటి అటువంటి స్థితి యందు అంటే జగత్ స్థితి యందు ఈ సచ్చిదానంద పరబ్రహ్మము ఏకరూపమై అంటే ఈ తమస్సునందు ప్రకాశమునందు కదిలేదాని యందు కదలని దాని యందు అజ్ఞానమునందు ద్వైత స్థితి యందు వీటన్నింటి యందు కూడా సచ్చిదానంద పరబ్రహ్మము ఏకరూపమై ప్రకాశిస్తూ ఉంటుంది. క్రియారూపమైనటువంటి ఈ జగత్తు అధిష్టానమైన ఆత్మతత్వము కంటే భిన్నము ఎప్పటికీ కాదు. ఎందుకు? అక్కడ రెండవ వస్తువు లేదు కాబట్టి ఈ జగత్తు పరమార్థమైనటువంటి భ్రమమే అయి మిగులుతుంది. ఈ విధంగా నేను ప్రపంచరూపుడను కాకుండా కేవలము అద్వైత పరబ్రహ్మ స్వరూపుడనే అయ్యున్నాను అని తెలియజేస్తూ, ఇంకా ఓ రామ, ఇంకా శ్రీరామచంద్రునికి ఈ విధంగా వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు. ఓ రామ, కోతిలాగా చపలమైన ఆ రాక్షసి రాజు పలుకులను విన్నది. చాలా చంచల చిత్త అయినటువంటి ఆ కర్కటి రాక్షసి ఆ నిషాదరాజు చెప్పినటువంటి విషయాలను శ్రద్ధతో ఆలకించింది, ఆత్మజ్ఞానాన్ని పొందింది, తన మాశ్చర్యాన్ని చిత్త చపలత్వాన్ని కూడా వదిలేసి అప్పుడు బాహ్య దృష్టి చేత సంతాపాన్ని చెందల, చిత్తశాంతిని పొందింది. వర్షాకాలమందల మయూరంలాగానే ఆనందంతో చంద్రిక కలిగిన రాత్రిలాగానే వెన్నెల ఉన్న రాత్రిలాగానే ఆమె ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ఆకాశమందు మేఘనాథం వినిన బక సమూహము గర్భధారణను కూర్చిన ఆనందాన్ని పొందినట్లుగానే ఎప్పుడైతే మేఘాలు గర్జిస్తాయో ఆ గర్జించినప్పుడు బక సమూహాలు కొంగలు మైథున కార్యక్రమాన్ని కొనసాగిస్తాయి. గర్భధారణ గురించినటువంటి ఆనందాన్ని పొందినట్లుగానే కొంగల సమూహాలు రాజు వాక్యాలను వినినటువంటి రాక్షసి చాలా సంతోషగాత్రి అయింది, సంతోషంతో పులకించిపోయింది అని శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ,
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.